అంటే ఇప్పుడు ఆమె అంటుంది సమ్మక్క సారలమ్మ మా గద్దెలని ఇప్పటివరకు వీళ్ళెవరు గిరిజన మంత్రులు అయ్యారు, గిరిజనులు పెద్ద పెద్ద నాయకులు అయ్యారు, కానీ దీన్ని ఎవ్వరు బాగు చేయలేదు. మేము ఇప్పుడు బాగు చేసుకుంటున్నాము, కొత్తగా డిజైన్లు చేస్తున్నాము, శాశ్వతంగా నిలిచిపోయేటట్టు చేస్తున్నాము అంటున్నారు. గిరిజన జాతరను అసలు అది ఆదివాసుల జాతర కాకుండా చేశారు. మాట్లాడడానికి అర్థం పర్థం ఉండాలి. నిన్న కూడా రివ్యూ అని పెట్టిండు. ఏం రివ్యూ చేసిండండి? ఎవరెవరు ఎప్పుడెంత నిధులు ఇచ్చిండో రివ్యూ చేసినా? ఆ సీడీ ఆ బటన్ ఒత్తడం మేడారం పోయి ఒత్తాలా? నువ్వు ఇచ్చే 1,50,00,000కు కోటి 150 కోట్లకు నువ్వే 10 కోట్లు ఖర్చు. ప్రభుత్వ పైసలతోని జనాల్ని తీసుకొచ్చిండ్రు, హెలికాప్టర్ వేసుకొని ఇంతమంది మార్బాలం పోయినరు. ఈ సీతక్క కేసీఆర్ వచ్చిన మొదటి ప్రభుత్వంలోనే 150 కోట్లు ఇచ్చిండు అక్కడ. ఇవాళ వచ్చే 1 కోటి మందికి మేము ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా జాతర నిర్వహణ చేయలేదా? అంటే సమ్మక్క సారాలమ్మ తల్లిని మేము గౌరవించుకోలేదా? మేము పూజించలేదా? ఎప్పుడు కూడా అక్కడ ఆ పర్యావరణాన్ని కాపాడాలి, ప్రకృతిని పూజించాలి, వాళ్ళ సాంప్రదాయాల్ని కూడా వాళ్ళు ఏం చెప్తే అదే చేసాం. నువ్వేదో రాతి కట్టంగానే అమ్మవారు అందరికీ ఇచ్చేస్తుందని కాదు. అమ్మవారు వేల సంవత్సరాలు ఆ చరిత్ర, వందల సంవత్సరాల చరిత్ర, వందల సంవత్సరాలుగా అమ్మవార్లు అక్కడ పూజించబడుతున్నారు, ఇలవెల్పుగా మారినరు, అందరు చేస్తున్నారు. ఇవాళ సీతక్క గారు రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి 150 కోట్లతోని రాతి కట్టడాలు కట్టిస్తేనే అక్కడ మేడారం వచ్చినట్టు సమ్మక్క ఈమె పుట్టకముందే వచ్చింది అది. అని ఈమె ఓన్ చేసుకుంటుంది. ఇప్పుడు దాన్ని తనకు పార్టీకి అనుకూలంగా మార్చుకునే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఒక ఆదివాసీల జాతర, ఇది గిరిజన జాతర. అది మీరు కూడా నాతో పనిచేసిరు. నేను ఒకటే, కేసీఆర్ గారు డే 1 నుంచి వారే స్వయంగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం నుంచి ఈ పండుగను మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కోరడం జరిగింది. వాళ్ళు ఇయ్యకుండా మనం వెనకాడవద్దు అని చెప్పి ప్రతి జాతరకు 100-150 కోట్లు ఇచ్చి బ్రహ్మాండంగా బాగు చేసుకున్నాం. తను అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఆమెను కూడా పిలిచి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మనం ఎక్కువ కల్పించుకోకుండానే వాళ్ళకే గౌరవించాం. అవన్నీ మర్చిపోయి ఇవాళే అమ్మవార్లు వెలిసినట్టు తనే పూజ చేసి తనే ఆ వెలుగులోకి తీసుకొస్తున్నట్టు మాట్లాడితే ఇక నవ్విపోదురు నాకేంటి సిగ్గన్నట్టు ఉంది తప్ప అంతకంటే గొప్పగా ఏం లేదు. తప్పకుండా మా అందరికీ అమ్మవారు ఇలవెల్పు, మేమందరం గొప్పగా పూజించుకున్నాం. అక్కడ సంస్కృతిని కాపాడినాం, సాంప్రదాయాన్ని కాపాడినాం. కోట్లాదిగా వచ్చే భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా వసతులు ఏర్పాటు చేసినాం. వాళ్ళు తిరిగి ఎంత మనసు నిండా భక్తితో వస్తారో అంతే తిరిగి వాళ్ళ సొంత ఊళ్ళకు చేర్చే ఏర్పాట్లన్నీ చేసాం. ఇవాళ తనొక్కతే చేస్తున్నట్టు దానికి షో పుటప్ చేస్తే ఇక అంతకంటే చేటి ఇంకోటి ఉండదు. నిన్న మీరు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా చూసి ఉంటారు. రాచరిక పాలన నశించాలి అని నేను ఇక్కడ పాదయాత్ర చేశాను, ఆ సమ్మక్క సారలమ్మ మమ్మల్ని ఆశీర్వదించింది, రాచరిక పాలన పోయింది, ప్రజాపాలన వచ్చిందని కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో పాలనే లేనట్టు రేవంత్ రెడ్డి ఒక్కడే ముఖ్యమంత్రి అయినట్టు మాట్లాడితే ఎట్లా? కేసీఆర్ తెచ్చిన తెలంగాణ, కేసీఆర్ చేసిన పోరాటం, కేసీఆర్ సాధించిన తెలంగాణ, 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పాలించిన కేసీఆర్ గారు, ఆయన భిక్ష నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అంటే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని రోజు తలుచుకోవాలి, తిట్టడం కాదు. అసలు నీకే ఫ్యూడల్ బుద్ధులు ఉన్నాయి. నువ్వు ముఖ్యమంత్రిగా ఎవరికి ఏం అవసరం, ఏం చేయడం ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు అని ఆలోచించడం కంటే కేసీఆర్ని తిట్టుడు, బీఆర్ఎస్ని తిట్టుడు తప్ప నీకు ఇంకో విద్య వచ్చా రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. మేడం, మీరు రేవంత్ రెడ్డి గారితో టీడీపీలో కూడా పనిచేశారు, మీకు చాలా లాంగ్ అసోసియేషన్ ఉన్నది. అప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నారని మీరు చెప్పగలరు? అప్పుడు ఇలాగే ఈ ఫ్యూడల్ బుద్ధులు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చాయా? ఆ రోజు అంటే అధికారం ఇంకా ఎక్కువ మార్చిందేమో అనిపిస్తుంది నాకు. నాతో పాటు మేమిద్దరం ఒకేసారి జెడ్పీటీసీలం, మధ్యలో ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, ఇద్దరం ఒకేసారి ఎమ్మెల్యేలం, 5 ఏళ్ళు తెలుగుదేశంలో కలిసి పనిచేసినాం. ఏ రోజు పార్టీ కష్టం కానీ పార్టీ కార్యకర్తల కష్టం ఆయనకు తెలియదు. ఆయన సొంత ప్రయోజనం, సొంత లాభం, ఏం చేసి ఎవరిని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలని ఉన్న దృష్టి, దాని మీద ఉన్న శ్రద్ధ పార్టీ పట్ల కానీ ప్రజల పట్ల ఆయనకు ఎప్పుడు లేదు. ఆయనే అంటాడు కదా, నేను అందరినీ తొక్కుంటా ముఖ్యమంత్రి అయినా అని. ఇక ఆయన తొక్కే వాళ్ళు వచ్చిన రోజు తప్పకుండా ఆయన కూడా సమాధానం చెప్తాడు, అది వేరు. కానీ నేననేది బుద్ధులని, ఫ్యూడల్ బుద్ధులని మీ దగ్గర ఉన్నాయి, కానీ బయట వాళ్ళ మీద కేసీఆర్ గారిని చూసిన వాళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అన్నం తినాలని ఆశిస్తాడు ఆయన.
ఆయన 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 నిజంగా ఒక పెద్ద కుటుంబంలో పుట్టిన పేదవాడి కష్టాలు తెలిసినవాడుగా ఇవాళ అందరి పేదవాళ్ళ గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. నువ్వు ఫ్యూడల్ అని నువ్వు 10 సార్లు చెప్పి 100 సార్లు చెప్పినా నువ్వు ఫ్యూడల్ అవుతావు తప్ప కేసీఆర్ ఎప్పుడు కాలేడు. ఇప్పుడు మీరు మోసం అన్నారు కదా మేడం, ఆ ఓటుకు నోటు కేసులో ఆ రోజు ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తెలంగాణని కూడా ఉనికికి ప్రమాదం తెచ్చే పరిస్థితిలో రేవంత్ రెడ్డి పనిచేశారు అని కేసీఆర్ గారే డైరెక్ట్ చెప్పడం జరిగింది. అవును, అది రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టారు. నిన్న మత్తయ్య ఒక లేఖ రాశారు. అవును, ఏంది ఇందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇందులో చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని ఉన్నారు. వదిలేసి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? సో ఇది పోయి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి ఏమన్నా వచ్చే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అట్లాంటిది ఏమన్నా ప్రమాదం ఉందా ముగ్గురు సీఎంలకు? ఇప్పుడు ఒకటి ఆది గారు, ఒక రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అంటే మోసం చేయాలి అంటే ఎప్పుడు ఆయన ఒక ఏజెంట్గా పనిచేయడం, ఒక నాయకుడిగా కంటే ఏజెంట్గా పనిచేయడం అనే దాని మీద ఆయనకు బాగా శ్రద్ధ ఉంటుంది అనుకుంటాను నేను. ఇప్పుడు కూడా మనం చూసాం మొన్న సభలో వాళ్ళ మిత్రపక్షం వాళ్ళకు దగ్గర ఉన్న అసనుద్దీన్ ఓవైసీ గారు కూడా అన్నారు, మేడిగడ్డ కూలిపోయిందన్నావు, కుంగిపోయిందన్నావు, కూలిపోయిందన్నావు, మరి ఎందుకు 20 నెలలు అయింది, దాన్ని ఎందుకు రిపేర్ చేయవు? ఒక కంపోనెంటే కాదు కదా, 93,000 కోట్ల రూపాయలు చెల్లించిందంటే దాని హిస్టరీ చరిత్ర అదొక చరిత్ర. తెలంగాణకి ఎంత చరిత్ర ఉందో కాళేశ్వరానికి చరిత్ర ఉన్నది. ఇప్పుడు ఆయన కూడా అడిగిండు కదా, అంటే కేసీఆర్ గారి ఇది లేకుండా ఉనికి లేకుండా చేయాలి, లేకపోతే కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉంచొద్దని ఎంత అనుకుంటాడో తద్వారా ఆంధ్రప్రదేశ్ లాభం చేయడం కూడా ఆయన అందులో ఉన్న హిడెన్ ఎజెండా, ఆయన నిగూఢమైన ఇది ఎజెండా మాత్రం ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయటం. అంటారు కదా, నేను ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు, తప్పుగా మాట్లాడలేదు, కానీ మీ ద్వారా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మా అందరికి గురువు రాజకీయంగా, రేవంత్ రెడ్డి గారికి పెద్ద గురువు. అంటే మేము వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వచ్చుడే తప్పు తెచ్చుడే తప్పు వద్దన్న అడ్డుకున్న చంద్రబాబు నాయుడే ముద్దు అని ఆయన మాట్లాడిండు కదా. రైఫిల్ రెడ్డి అనే పేరు కూడా వచ్చింది. అవును, కాబట్టి ఆ గురువు కళ్ళలో ఆనందం చూడటానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. ఇవాళ గోదావరి బనకచెర్ల కట్టాలన్నా, పోలవరంకి నీళ్లు రావాలన్నా ఇక్కడ ప్రాజెక్ట్, అందుకనే కదా మనం పోచంపాడు తర్వాత ఏ ప్రాజెక్టు రాలేదు. ఒక పంట కూడా సరిగ్గా పండుతుందో పండదో నమ్మకం లేని అనుమానాలు ఉన్న రోజుల నుంచి ఇవాళ కాళేశ్వరం కదా అందరికీ ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇచ్చి ఇంత గొప్పగా తెలంగాణ నెంబర్ 1 చేసింది. పంజాబ్ హర్యానాను దాటిపోయే విధంగా ఇవాళ 50-60 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ఇవాళ తెలంగాణ పోయింది అని అంటే, వరి పంట వచ్చింది అని అంటే అది కేసీఆర్ పుణ్యం కదా. దాని నుంచి కదా నువ్వు ఇది రేవంత్ రెడ్డి గారి హిడెన్ ఎజెండానే కాళేశ్వరంని కూల్చడం ఎంతో, కిందికి నీళ్ళు ఇవ్వడం కూడా అంత ముఖ్యం. సో ఈరోజు ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసి ఉండడానికి కారణం ఇది ఒక్కటే అంటారు? తప్పకుండా మేడం. ఇప్పుడు మీరు కోడంగల్లో పనిచేశారు గత ఎన్నికల్లో. అవును, కానీ కోడంగల్లో మీరు పనిచేసినప్పుడు అప్పుడు మాట్లాడారు ఏమని అంటే, అసలు కోడంగల్లో రేవంత్ రెడ్డి ఇంత అభివృద్ధి చేయలేదు, ఎక్కడికక్కడ కరువు ఉన్నది అన్నారు. అవును. సో ఇప్పుడు అదే కోడంగల్ రాష్ట్రంలో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పొచ్చు ఏమన్నా? కొడంగల్ రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేసినాక ఎన్నికలు వస్తాయని ఆ రోజు మేము అధికార పార్టీ నుంచి నాయకులుగా మేము అక్కడ గిరిజనులు ఎక్కున్నారని పనిచేసాం. మా ప్రతిపాదనలతోనే కేసీఆర్ గారు దాదాపు 250 కోట్ల రూపాయలు మంజూరులు ఇచ్చారు కోడంగల్కు. ప్రజలు నమ్మారు. రేవంత్ రెడ్డిని ఎంత గెలిపించుకున్నా వేస్ట్, కేసీఆరే కరెక్ట్ అని చెప్పి బెస్ట్ అని ఓట్లేసారు, గెలిపించారు, రేవంత్ రెడ్డిని ఓడించారు. అయితే నేను ఆ రోజు కష్టాలు, కొడంగల్ ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసిన దానిగా నేను మంత్రి అయితే అక్కడ ఉండే గిరిజనుల కోసం దాదాపు 100 కోట్ల రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, గురుకుల పాఠశాల, బంజారా భవన్ అవన్నీ ఇచ్చే అవకాశం వచ్చింది నాకు. నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు అక్కడ గెలిచి చేయని పని నేను అక్కడ నుంచి అనుబంధం పెంచుకున్నందుకు నేను అక్కడ చేశాను. అయితే ఇందాక అన్నట్టు మార్పు అంటే అందరూ మా దగ్గర నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ అంటే, ముఖ్యమంత్రి అయితే మాకు ఏదో ఒరిగిపోతుందని ఆశపడి మా బిడ్డలందరూ ఆయనకు ఓట్లు వేశారు. కానీ వాళ్ళ ఆనందం 3 నెలలు కూడా నిలవలేదు. ఏమంటే ఆ లగచెర్ల ఘటన వాళ్ళ మనసును కలిచివేసింది. నేను మీ ద్వారా అంటున్నాను, నిజంగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కొడంగల్లో పోటీ చేస్తాడా?
అసలు పోటీ చేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు అక్కడ గిరిజనులందరూ వ్యతిరేకిస్తారు మొత్తానికి. గిరిజనులే కాదు, మనకే ఇంత ఎసరు పెట్టిండంటే మిగతా వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఎజెండా మళ్ళీ ఇదే రాబోతుందా మేడం? తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వమే. అంతే, తప్పకుండా ఇవాళ అర్థమైపోతుంది. ఇవాళ ఓట్లేసిన ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మా గిరిజన బిడ్డలు కలిస్తే అంటున్నారు, అక్క మేము తప్పు చేసినాము, శీతలా పండుగ అని పోతే, తీసి పండుగ అని పోతే మా ఏదో చెప్పి బాగా మాట్లాడిపోయినవురా, ఎడిపోయినావు, నువ్వు ఎడిపోయినావు, నీ రేవంత్ రెడ్డి ఎడిపోయిండని తండల్లో మమ్మల్ని అడుగుతున్నారక్క, మాకు ముఖం చెల్లట్లేదు అని చెప్తున్నారు అని అంటే 20 నెలలకే ఈ పరిస్థితి వచ్చిందంటే మనం ఇంకో 2 ఏళ్ల తర్వాత మనం ఈ పరిస్థితిని అంచనేయచ్చు. ఇప్పుడు మీరు సేవల పండుగలు గతంలో ఘనంగా నిర్వహించుకున్నారు, ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి మేడం సేవలలో పండుగలు? మీకు ఇక్కడ చాలా మీరు గుర్తు చేశారు, మీకు ధన్యవాదాలు. సేవాలాల్ పండగ ఆయన పుట్టి 280 ఏళ్ళు అయింది, అంటే చనిపోయి కూడా 220-30 ఏళ్ళు అయినాయి. ఈ ఇన్నేళ్లలో ఎవరు గుర్తించలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే మీకు ఒక మార్గదర్శి, మీకు ఒక దేవుడితో సమానమైన సేవాలాల్ని జయంతిని మీరు నిర్వహించుకోండి, ఆ సంస్కృతిని ఆయన మాట్లాడిన మాటలు ముందు భావితరాలకు తీసుకెళ్ళండి అని దాన్ని అధికార పండుగ చేసి ₹1 కోటి ఇస్తే మేము 2 కోట్లకు పెంచాము. అదే కాదు, ప్రతి నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో సేవాలాల్ బంజారా భవన్లని 2 కోట్లతో ఇచ్చాం. ఇంతెందుకు, బంజారా హిల్స్ హైదరాబాద్ నడిబొడ్డున ఒకప్పుడు మా పేరు మీద ఉండే, బంజారా హిల్స్ అంటే లంబాడీలు ఉండేవాళ్ళట, సేవాలాల్ కూడా అక్కడ గొడ్లు మేపేవాడని ఒక చరిత్ర. దాన్ని మళ్ళీ కేసీఆర్ గారు గుర్తు చేసి అక్కడ 1 ఎకరం సేవాలాల్ భవన్కు, అలాగే ఆదివాసీ కొమరం భీం భవన్కు 2 ఎకరాల్లో ఇచ్చి 50 కోట్లతో 2 భవనాలు ఇచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు సీతక్కని నేను మీ ద్వారా సూటిగా ఒకటి అడుగుతున్నా, ఆమె తెలుగుదేశంలో పనిచేసింది, ఇప్పుడు కాంగ్రెస్లో చేస్తుంది. నేను ఆదివాసీ బిడ్డనని నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడుతుంది. మరి జోడేఘాట్ కేసీఆర్ వచ్చే వరకు జోడేఘాట్ని అడిగినోడు లేడు కదండి. కేసీఆర్ గారు కదా 25 కోట్లు పెట్టి జోడేఘాట్ కట్టించి ఆ కుటుంబానికి ఒక జీవనోపాధి ఇచ్చింది, ఆ కొమరం భీం చరిత్రను మళ్ళీ బయటికి వెలికి తీసింది. ఇవాళ నువ్వు ఇంద్రవెల్లిపోయి రేవంత్ రెడ్డితో చేసి అక్కడ వాళ్ళ అమరవీరుల వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. కాంగ్రెస్ పార్టీ కదండి అక్కడ కాల్పులు జరిపింది, నువ్వెట్లా పూజిస్తావు? సో నువ్వు ఆదివాసీలకు, నిజంగా ఆదివాసీలకు నువ్వు ప్రత్యేకంగా నీ కార్యాచరణ ఏంది? నేను రోజులు వెనక మేము ఎడ్ల బండ్లుగా ఉంచుతావా? ఆ ఎడ్లను కూడా వదిలేసి ఆ బండి కదలకుండా ఉంచుతావా? మేము హెలికాప్టర్ అన్నావు, ఏ లెక్కన మాకెవరైనా అదనంగా తీసుకొచ్చి పెట్టినా? మా కష్టం, మా నిజాయితీ, మా ప్రతిభ, మా అంతే. నువ్వు ఐఏఎస్లు వాళ్ళే, ఐపీఎస్లు వాళ్ళే అని అంటే అది కేంద్రం కండక్ట్ చేస్తుందండి ఎగ్జాము. అందులో మంచిగా ర్యాంక్ కొట్టుకుంటే వాడికి వచ్చింది, లంబాడి బిడ్డకు వచ్చింది, నీకు నష్టమైంది? నీకు అక్కడ వరకు రావద్దని రేపు మేడం ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ చేయాలి అని అంటే ఒక గిరిజన మీరు నాయకురాలు, పెద్ద నాయకురాలు ఈరోజు ఒక మంత్రిగా ఉన్నారు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే? తీవ్రంగా ఖండిస్తామండి, ఖండిస్తాం. ఏబిసిడీలు చేయాలన్నది అది ఎవరు కోరుకోవట్లేరు. ఓకే, వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకోడు, తీసేయమని అడుగుతున్నారు కదా. అంటే తీసేయడం కంటే ఒకవేళ చివరికి వర్గీకరణకే వచ్చింది అని అందరు జాతి మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది. నేనేమంటానంటే ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మన కేసీఆర్ గారు ఒక మంచి రూపకల్పన, ఒక గొప్ప స్కీమ్ని రూపకల్పన చేసిండు. హైదరాబాద్ వస్తే చదువుకొని పట్టాలు పట్టుకొని, వచ్చిన పట్టాన్ని పట్టుకొని ఉద్యోగాలు ఆఫీసుల చుట్టూ తిరగొద్దు, తనకు ప్రతిభ ఉంటే తను కూడా ఒక వ్యాపారవేత్తగా సిఎంఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకొచ్చిండు. అప్పుడు మనం చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఐఎస్బి, ఎస్బీఐ 2 కలిపి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళను ఇది చేసిందండి. అప్పుడు 70 సీట్లు లంబాడి పిల్లలకి, 30 సీట్లు ఆదివాసీలో మిగతా కులాలకు కేటాయింపు జరిపాం. లంబాడి బిడ్డలకు 160 సీట్లు, 160 మార్కులు వచ్చినా మేము ఇవ్వలేదు, నీకు 60 మార్కులు రాకుండా ఇచ్చాం. అంటే మేము న్యాయం చేయడానికి ప్రయత్నం చేశాం కదా, నువ్వు అది కూడా అందుకోవాలి కదా. ఇప్పుడు ఈ రోజు పోటీ వెనక మొన్న ఏం చేసిండు, కొమరం మన స్వయం బాబురావు, వెంకట్రావు భద్రాచలంలో ఒక మీటింగ్, గిరిజన లంబాడి బిడ్డలు ఎవరో 2 ఏసీబీ రేడ్స్ అయినాయి, వీళ్ళు అవినీతి పరులని 2 ఫోటోలు ప్రదర్శించారు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర పోయినప్పుడు అన్నాం, ఈ రాష్ట్రంలో 200-300 మంది ఏసీబీ రైడ్లలో దొరికిండ్రు.
ఆ ఇద్దరే లంబాడి బిడ్డలు ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టినావు. ఈ మిగతా 300 మంది ఫోటో ఎందుకు పెట్టలేదండి? అంటే నువ్వు ఎవరికి వ్యతిరేకి, ఎవరికి నష్టం చేస్తున్నావు? అంటే మీ చేతితోటి మీ కంటిని పొడిచే పొడిచే ప్రయత్నం, ప్రయత్నం అంటే మా ఆదివాసీ బిడ్డల భుజాల మీద తుపాకీ పెట్టి లంబాడీలను కాల్చే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ మమ్మల్ని కాలుస్తారు, రేపు మిమ్మల్ని కాలుస్తారు. మనం కష్టాలు ఎవరికి ఒకళ్ళ అండగా నిలబడాలి తప్ప వాళ్ళ కుట్రలకు మీరు బలి కావద్దు, మీరు ఇబ్బంది పడవద్దని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇద్దరిని ఎక్కించి ఏం చేస్తారు వీళ్ళ? అంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళు, ఏసీబీ కేసులో ఉంటే గొప్పవాళ్ళు, లంబాడి బిడ్డలు మాత్రం అవినీతిపరులు. సో అంటే వాళ్ళని అనుకోవచ్చు కదా మీరే పట్టించిండు అని. అంటే ఇది మిమ్మల్ని మీరు ఇప్పుడు రామచంద్ర నాయక్ ఉన్నారు, మీకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు, అవును. మీ బిడ్డే, కానీ ఏంది రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. రామచంద్ర నాయక్ గారికి లంబాడి కుల గోత్రాలు కూడా తెలియవండి. నీ పదవి కోసం నువ్వు రేపేదో ఇంకో పదవి రావాలి కాబట్టి నువ్వు మాట్లాడలేదనుకొని మాట్లాడితే అదే అంటున్నాను నేను, ద్రోహిగా. మళ్ళీ మా మీటింగ్ని సంబోధిస్తూ అక్కడ ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నిరుద్యోగ పిల్లలే కాదు ఉద్యోగాలు పోయిన సత్యవతి రాథోడ్, కవిత, రెడ్డి నాయక్ అందరూ నిరుద్యోగుల మీటింగు అని అన్నాడు. మాకు చాలా, మా లంబాడి జాతి బిడ్డలు మాకు చాలా ఉద్యోగాలు ఇచ్చారు. నేను సర్పంచ్ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా. రెడ్డి నాయక్ గారు కూడా చాలాసార్లు గెలిచిండు. మాకు అన్ని ఉద్యోగాలు వచ్చినాయి. నీకు మొదటిసారి వచ్చింది, కానీ ఇదే ఆఖరిసారి. ఇక నీ ఉద్యోగం పోతే రాదు. ఇక ఇప్పుడు ఈ నిరుద్యోగులకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇంకా లేదంటారు కాంగ్రెస్లో అస్సలు. అది పొలిటికల్, ఇది ఆఖరి, దాన్ని ఎంజాయ్ చేసుకోవాలి. అంటే ఈ పొలిటికల్ నిరుద్యోగులకైనా సాధారణ నిరుద్యోగులకు కూడా వర్తిస్తుందా మేడం? తప్పకుండా. ఏ ఉద్యోగికి ఉద్యోగం ఇయ్యరండి. ఎంత గొప్పగా 60,000 ఇచ్చామని చెప్తున్నారు. గ్రూప్ 1 ఇదైతే ఏం చెప్పినండి, మీరు వాయిదా వేయలేదు, లేకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇవాళ ఏమంటున్నారండి? ఒక విద్యార్థి అన్నాడు కదండి 3 కోట్లు డిమాండ్ చేసిందని. ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు వీళ్ళు? కానీ అదే విద్యార్థులు మాకు అసలు తాగుతందుకు ఛాయ్ కూడా లేవు, ఎందుకు కేటీఆర్ గారు ఇట్లా మా మీద పని కట్టుకుని నిరుద్యోగుల మీద ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పులకు మమ్మల్ని అందరినీ బలి చేస్తున్నారన్న ఆవేదన కూడా వాళ్ళే అన్నారు కదా, తప్పు జరిగిందని వాళ్ళే అంటున్నారు కదా. కానీ ఒకరికి చేసిన తప్పుని అందరికీ శిక్షించడం, ఆపాదించడం, అది కూడా అంతే. అది మేము చేసి మా కూడా ఎవరో చేస్తే వాళ్ళని మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని. కానీ అప్పుడు మేము చేస్తే ఒక రకంగా, ఇప్పుడు వీళ్ళు చేస్తే ఒక రకంగా.